హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మనము స్ట్రీమింగ్ వీడియోలో క్వశ్చన్స్ అనేవి నేను అన్నీ చేశానండి. 150 క్వశ్చన్స్ అనేవి చేశాను. కానీ స్ట్రీమింగ్ వీడియోలో నెట్ ప్రాబ్లం వల్ల మొత్తం అనేది మనకు క్లారిటీగా రాలేదు, వీడియో అనేది క్లారిటీగా రాలేదు. సో మనము క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనము చేసుకుంటున్నాము. ఫస్ట్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేవి చేస్తాను. నెక్స్ట్ తెలంగాణ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, మొత్తం పేపర్ మొత్తం అయితే నేను పార్ట్ వైజ్గా డివైడ్ చేసి అనేది మీకు అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చేస్తాను. ముందుగా బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఎవరన్నా ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫాథోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆఫ్ అంటున్నారు. ఫాథోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్, రెయిన్ఫాల్ అండ్ ఓషన్ డెప్త్. ఆప్షన్ డి సౌండ్ ఇంటెన్సిటీ అంటున్నారు. ఫాథోమీటర్ మనం దేనికి యూజ్ చేస్తున్నాము? ఎర్త్క్వేకా, రెయిన్ఫాల్కా, ఓషన్ డెప్త్కు యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారు? ఓషన్ డెప్త్ కొలవడానికి, సముద్రాల లోతు కొలవడానికి దేన్ని యూజ్ చేశారు? ఫాథోమీటర్ అనేది యూజ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. అన్ ఆస్ట్రోనాట్ ఇన్ ఔటర్ స్పేస్ విల్ అబ్జర్వ్ స్కై యాజ్ an astronaut ఇన్ ఔటర్ స్పేస్ విల్ అబ్జర్వ్ స్కై యాజ్. ఏ విధంగా అవపడుతుంది? స్కై అనేది అతనికి ఏ విధంగా అవపడుతుంది? ఆస్ట్రోనాట్ పైన ఉన్నప్పుడు వైట్ కలర్లా, లేకపోతే బ్లాక్ కలరా, రెడ్ కలరా, బ్లూ కలరా అంటే అతనికి బ్లాక్ కలర్లో అవపడుతుంది. ఏ కలర్లో అవపడుతుంది? బ్లాక్ కలర్లో అవపడుతుంది. అదేవిధంగా ఆస్ట్రోనాట్ భూమి వైపు చూసినప్పుడు భూమి ఏ రంగులో అవపడుతుంది? బ్లూ కలర్లో అవపడుతుంది. దానికి ఏంటిది కారణము? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేది భూమి బ్లూ కలర్లో అవపడడం మొత్తం. ఎందుకంటే 90% దాకా మొత్తం వాటర్ ఉన్నది కాబట్టి ఆ వాటర్ అనేది మొత్తం బ్లూ కలర్లో సూర్యరశ్మిని గ్రహించుకొని మళ్ళీ సంపూర్ణత పరావర్తనం చెందించడం వల్ల మనకు భూమి బ్లూ కలర్లో అవపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ? ఇండియన్ మిసైల్ టెక్నాలజీ యొక్క ఫాదర్ ఆఫ్ పితామహుడు ఎవరు? డాక్టర్ యుఆర్ రావ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ చిదంబరం, డాక్టర్ హోమీ బాబా. ఎవరు మిస్సైల్ టెక్నాలజీ యొక్క పితామహుడు అని ఎవరిని అంటారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని భారతదేశం యొక్క మిస్సైల్ టెక్నాలజీ యొక్క పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా? ఇండియాలోనే అతిపెద్ద పోర్టు ఏది అంటున్నారు? కోల్కత్తా, లేకపోతే కొచ్చిన్, లేదా చెన్నై, లేకపోతే ముంబై అంటే మనము ముంబై పోర్టు అనేది ఇండియాలోనే అతిపెద్ద పోర్ట్ అన్నమాట. విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా అంటే మనకు ముంబై వస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద పోర్టు ఏరియా ఏదంటే ముంబై పోర్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. ఎల్లో కలర్ ఆఫ్ పపాయ ఈజ్ డ్యూ టు. పపాయ ఎల్లో కలర్లో ఉండడానికి ఏమవుతుంది? పపాయ పండు ఏ కలర్లో ఉంటుంది? మనకు ఎల్లో కలర్లో ఉంటుంది. దాని క్యారిగ్జాంతిన్, లేకపోతే కెరోటిన్, లేకపోతే లైకోపిన్, లేదా పెపైన్, ఏది ఆన్సర్ ఏంటిదంటే క్యారిగ్జాంతిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ క్యారిగ్జాంతిన్ ఉండడం వల్ల పప్పాయి అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ పెద్ద నది ఏది అంటున్నారు? నది అంటున్నా, కొలను ఏది అంటున్నారు? పులికాట్ లేక్, వీరనామ్ లేక్, లేకపోతే చిల్కా లేక్, ఊలార్ లేక్ అంటే మనకు ఊలార్ లేక్ అనేది ఇండియాలోనే పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బేస్డ్ ఎట్ అంటున్నారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉన్నది అంటున్నారు? IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ అనేది మనకు ఫిలిప్పీన్స్లోని లాస్ బానోస్లో ఉన్నది. ఎక్కడ ఉన్నది? లాస్ బానోలో ఉన్నది అనమాట. ఎక్కడ? ఫిలిప్పీన్స్లోని లాస్ బానో దగ్గర
మనకు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నది. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది? న్యూఢిల్లీలో ఉన్నది. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉన్నది? న్యూఢిల్లీలో ఉన్నది. అదేవిధంగా ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది? ఫిలిప్పీన్స్లోని లాస్ బానోస్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్? ఏ సంవత్సరం నుండి ఎల్ఐసి అనేది ప్రారంభమైంది అంటున్నారు? 1952, 54, 56, 58 అంటే మనకు 1956 నుండి మనకు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రారంభించారు. ఎప్పుడు? 1956 నుండి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. This person has written national anthem for two nations. Who is he అంటున్నారు. ఈ క్రింది వారిలో ఎవరు రెండు దేశాలకు జాతీయ గీతం రచించారు అంటున్నారు. ఈ రెండు దేశాలకు ఎవరు రచించారు? ఇక్బాలా, బకిం చంద్ర చటర్జీనా, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూరా, లేకపోతే శరత్ చంద్ర చటర్జీనా? అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో అతనికి ఆసియాలోనే మొదటిసారిగా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఆసియాలోనే ఫస్ట్ మరియు సాహిత్యంలో కూడా ఫస్ట్ అనమాట. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియాలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? పశ్చిమ బెంగాల్. అందుకనే అతను బంగ్లాదేశ్కు మరియు ఇండియాకు రెండు దేశాలకు కూడా జాతీయ గీతాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిల్క్ ఈజ్ బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ ఎమల్షన్, సాల్వెంట్, సస్పెన్షన్, జెల్. మిల్క్ అనేది ఏ రకమైనది అంటున్నారు? ఇది ఒక ఎమల్షన్ అండి, ఎమల్షన్ టైప్ అనమాట. నెక్స్ట్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్స్ ఫార్మెస్ట్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటున్నారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉండదు కానీ సంస్థ. ఈ ఎన్జిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటున్నారు? ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి, ఎన్జిఓ అనమాట. ఇది ప్రధాన కార్యాలయం లండన్లో ఉన్నది. ఎక్కడ ఉన్నది? దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉన్నది. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1961లో స్థాపించారు. 1961లో స్థాపించారు. ఎప్పుడు? ఎవరు స్థాపించారు? పీటర్ బెన్సన్ దీన్ని స్థాపించారు. పీటర్ బెన్సన్. ఏంటిది? ఇది వివిధ దేశాలలోని పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కోసము పాటుపడుతుంది. పీటర్ బెన్సన్ 1961లో లండన్లో దీన్ని స్థాపించాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఆర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉన్నది అంటున్నారు? బ్రసెల్సా, లేకపోతే జెనీవానా, లేకపోతే లండనా, రోమా? అంటే మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? జెనీవాలో ఉన్నది. ఏ దేశము? స్విట్జర్లాండ్ దేశము. స్విట్జర్లాండ్లో జెనీవా ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఎప్పుడు స్థాపించారు? 1995లో స్థాపించారు. ఇది వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను పరిశీలించడానికి దీన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు క్షీర విప్లవం దేనికి సంబంధించింది? ఫ్లడ్ కంట్రోల్ కా, లేకపోతే ఫిష్ ప్రొడక్షన్ కా, వీట్ ప్రొడక్షన్ కా, లేకపోతే మిల్క్ ప్రొడక్షన్? అంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం సంబంధించింది. వైట్ రెవల్యూషన్ అంటే దేనికి సంబంధించింది? మిల్క్ ప్రొడక్షన్కు సంబంధించింది. క్షీర విప్లవం అంటారు దీన్ని. భారతదేశంలో క్షీర విప్లవ పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్. గుజరాత్లో ఇతను అమూల్ డైరీని అని స్థాపించి మనకు భారతదేశంలో క్షీర విప్లవానికి పునాది వేశాడనమాట వర్గీస్ కురియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ ఎట్ అంటున్నారు. ఇండియా యొక్క మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఏది అంటున్నారు? రూర్కెలానా, లేకపోతే బిలాయా, లేకపోతే దుర్గాపురా, జంషెద్పురా? అంటే రూర్కెలా ఈజ్ ద రైట్ ఆన్సర్. రూర్కెలా అనేది రైట్ ఆన్సర్. రూర్కెలా ఎక్కడ ఉన్నది? ఒడిస్సాలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఒడిస్సాలో ఉన్నది.
ఎవరు సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? జర్మనీ సహకారంతో. ఎవరి సహకారంతో? జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్ను ఒడిశాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిపీటకాస్ ఆర్ ది సెక్రీడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, సిక్కిజం. ఎవరి యొక్క టెక్స్ట్ అంటున్నారు? ఎవరికి సంబంధించిన టెక్స్ట్ అంటున్నారు? బుద్ధిజానికి సంబంధించిన, బుద్ధుడికి సంబంధించిన జాతక కథలు త్రిపీటకాసు గురించి ఉంటుందన్నమాట. వీటిని బుద్ధునికి సంబంధించినవి త్రిపీటకాసు. నెక్స్ట్ బుద్ధిజానికి సంబంధించినవి అనమాట. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ మధ్యప్రదేశ్, లేకపోతే ఉత్తరప్రదేశ్, లేకపోతే కేరళనా, కర్ణాటక అంటే మనకు షుగర్ కేన్, చెరుకు ఉత్పత్తి ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. అందుకనే మనము షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది దేన్ని అంటారు? ఉత్తరప్రదేశ్ను అంటారు. ఎక్కడ చెరుకు ఎక్కువ ఉత్పత్తి అయితే అక్కడ ఏమవుతుంది? షుగర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. English education in India was introduced by Lord Dalhousie, Lord Curzon, లేకపోతే లార్డ్ మెకాలే, లార్డ్ రిప్పన్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ మెకాలే. ఏ ఇయర్? 1835లో ఏర్పాటు చేశారు. ఎవరి రిపోర్ట్ ఆధారంగా? 1813లో చార్టర్ యాక్ట్ ఉన్నది కదండి. ఈ చార్టర్ యాక్ట్ ప్రకారము దీన్ని ఏర్పాటు చేశారనమాట. లార్డ్ మెకాలే ఇంగ్లీష్ను 1835లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాడ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అంటున్నారు? ఇండియాలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమెన్ చీఫ్ మినిస్టరు రూల్ చేశారంటున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్, యూపీలో మొట్టమొదటిసారిగా సుచేత కృపాలాని గారు దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారనమాట. ఎవరు? సుచేత కృపాలాని గారు, ఉత్తరప్రదేశ్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ బుద్ధాస్ మదర్ మహామాయ బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్ అంటున్నారు? పాలా, లేకపోతే సఖ్యానా, లేకపోతే కుషానా, లేకపోతే కొలియా. అంటే కొలియా ట్రైబ్కు చెందిన ఆమె మహామాయ బిలాంగ్స్ టు కొలియా ట్రైబ్. షీ బిలాంగ్స్ టు కొలియా ట్రైబ్ అనమాట. అతని తండ్రి నేనేమో శాక్య తెగకు చెందినవాడు. తండ్రి నేను శాక్య తెగకు చెందినవాడైతే తల్లి నేను కొలియా తెగకు చెందిన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ? గుప్తా డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటున్నారు? శ్రీగుప్తుడా, సముద్రగుప్తానా, లేకపోతే సముద్రగుప్త 1, సముద్రగుప్త 2 అంటే శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు గుప్తా డైనస్టీ యొక్క ఫౌండర్ అనమాట. ఎవరు? శ్రీగుప్తుడు. ఏ శతాబ్దం అంటే 300 శతాబ్దం నుండి 500 శతాబ్దం వరకు కూడా గుప్తుల పాలన అనేది ఉన్నది అనమాట. 300లో మొట్టమొదటిగా శ్రీగుప్తుడు అనేది గుప్తాన్ని ప్రారంభించాడు అనమాట, గుప్త వంశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్? ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1904, 1906, 1910, 1915. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1906లో. 1906లో డిసెంబర్ 30 ఢాకాలో ఏర్పాటు చేశారు. ఎక్కడ? డిసెంబర్ 30లో ఢాకాలో. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉన్నది కండి, అక్కడ ఏర్పాటు చేశారు. మన దేశంలో ఇంతమందుకు భాగం కాబట్టి ఇది మన దేశంలోదే కాదు. ఇంతమందుకు స్వాతంత్రానికి ముందు భారతదేశంలో భాగమే కాబట్టి ఈ ఢాకాలో ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ మూమెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ ఆఫ్ డూ ఆర్ డై? డూ ఆర్ డై దేనికి సంబంధించింది అన్నారు? ఏ మూమెంట్కు సంబంధించింది అన్నారు? వాట్ మూమెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ ఆఫ్ డూ ఆర్ డై? దండినా, లేకపోతే అశ్వగోవానా, లేకపోతే ఖలీఫాటా, లేకపోతే క్విట్ ఇండియానా? అంటే క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించింది. ఏ మూమెంట్కి సంబంధించింది? క్విట్ ఇండియా మూమెంట్. ఎప్పుడు స్థాపించారు దీన్ని? ఎప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ ఏ ఇయర్లో అంటే 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అనేది జరిగింది. ఈ మూమెంట్లో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మహాత్మా గాంధీ 1942లో క్విట్ ఇండియా మూమెంట్లో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
హూ ఈజ్ నౌన్ యాజ్ లోక్ నాయక్. లోక్ నాయక్ అని ఎవరిని అంటారు అంటున్నారు. జయప్రకాష్ నారాయణ, లాలా లజపతి రాయ్, లేకపోతే దాదాబాయ్ నౌరోజీ, మహాత్మా గాంధీ. అంటే ఎవరిని అంటారు? జయప్రకాష్ నారాయణ్ని లోక్ నాయక్ అని జయప్రకాష్ నారాయణ గారిని అంటారనమాట. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ కన్స్ట్రక్టెడ్ ది బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూరు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటున్నారు. రాజేంద్ర వర్మ, లేకపోతే రాజరాజ చోళ, లేకపోతే ప్రాణాంతక చోళ, లేకపోతే నన్ ఆఫ్ దెమ్. అంటే మనకు రాజరాజ చోళ 1 తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని కట్టించారు. రాజరాజ చోళ 1 తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ స్టార్టెడ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను ఎవరు ప్రారంభించారంటున్నారు. బాలగంగాధర్ తిలక్, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్, జేఏ హిక్కీ, లార్డ్ విలియం బెంటింక్, లేకపోతే ఎవరు అంటున్నారు మనకు జేఏ హిక్కీ. జేమ్స్ ఆగస్టన్ హిక్కీ మనకు బెంగాల్ గెజిట్ అనే ఇంగ్లీష్ పత్రికను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను జేమ్స్ ఆగస్టన్ హిక్కీ ప్రారంభించారనమాట. హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్గా వివరించారనమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పంచాయతీరాజ్ కమ్స్ అండర్ రెసిడ్యువల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. మనకు ఏ లిస్టులో ఉన్నది అంటున్నారు. పంచాయతీరాజ్ అనేది మనకు ఏ లిస్టులో ఉన్నది? స్టేట్ లిస్టులో, రాష్ట్ర జాబితాలో ఉన్నది. రాష్ట్ర జాబితాలో రాష్ట్రంలోనే మనకు స్థానిక సంస్థలు ఉంటాయి కాబట్టి ఆ స్థానిక సంస్థ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీలు అనేవి స్టేట్ లిస్ట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది క్యాబినెట్ మిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా. క్యాబినెట్ మిషన్ అనేది ఎప్పుడు భారతదేశానికి చేరుకుంది? 1942, లేకపోతే 1943, 1945, 1946. అంటే 1946లో మనకు క్యాబినెట్ మిషన్ ఇండియాకు వచ్చింది. దేనికి? అధికారాల బదిలీకి అనేది. మనకు బ్రిటన్ ప్రధాని అట్లీ అనేది ఈ ప్రకటన చేశాడు. క్యాబినెట్ మిషన్ ప్లానింగ్ అనేది అట్లీ ప్రతిపాదించాడు అనమాట. ఈ క్యాబినెట్ మిషన్ పంపించి వాళ్ళు ఏం చేశారు? భారతీయులకు అధికార బదిలీ కోసం అనేది ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద విజయనగర రూలర్ కృష్ణదేవరాయ వర్క్ అముక్తమాల్యద వాజిన్ అంటున్నారు. అముక్తమాల్యద అనేది ఇతను ఏ భాషలో రచించాడు? తెలుగున, సంస్కృత, తమిళ, కన్నడ. అంటే తెలుగు భాషలో అముక్తమాల్యద అనేది రచించాడు అనమాట. ఏ భాషలో? తెలుగు భాషలో రచించాడు. ద రైత్వారీ సెటిల్మెంట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ది బ్రిటిష్ ఇన్ బెంగాల్ ప్రెసిడెన్సీనా, లేకపోతే మద్రాస్ ప్రెసిడెన్సీనా, లేకపోతే బాంబే ప్రెసిడెన్సీనా, లేకపోతే మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ. అంటే మొట్టమొదటిగా 1820లో మద్రాస్లోని దత్త మండలాల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే. దత్త మండలాలు అంటే ప్రజెంట్ ఉన్న కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు అండి. వీటిని మరియు కర్ణాటకలోని కొన్ని బళ్ళారి ప్రాంతాలను కలిపి దత్త మండలాలు అంటారు. ఈ దత్త మండలాల్లో మొదటగా ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత మద్రాస్ మరియు బాంబేలో మొత్తం పూర్తిగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు? థామస్ మన్రో 1820లో మద్రాస్ అండ్ బాంబే ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు? థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which one of the following most fundamental difference between Mahayana Buddhism and Hinayana Buddhism అంటున్నారు. మహాయాన మళ్ళొకసారి చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజంలో ఈ రెండు ఇదొక తేడా ఉన్నది అంటున్నారు. ఎంఫసిస్ ఆన్ అహింస, లేకపోతే క్యాష్లెస్ సొసైటీ, లేకపోతే వర్షిప్ ఆఫ్ స్తూప అంటున్నారు. ఇంకోటైనా వర్షిప్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడ్డెస్ అంటున్నారు.
ఏముంటుంది హీనయానికి మహాయానానికి తేడా ఏంటంటే బుద్ధుడు మరణించిన తర్వాత వాళ్ళలో ఉన్న అతని అనుచరులు రెండు విధాలుగా విడిపోయారండి. ఒకరు హీనయానము మహాయానముగా విడిపోయారండి. హీనయానం భక్తులు ఏంటంటే బుద్ధుణ్ణి గురువుగా పూజించే వాళ్ళు హీనయానము. అదేవిధంగా బుద్ధుణ్ణి దేవుడిగా కొలిచేవారేనో మహాయానం. మహాయానానికి హీనయానానికి తేడా ఏంటంటే బుద్ధుణ్ణి దేవుడుగా కొలిచేవారైనా మహాయానం, బుద్ధుణ్ణి గురువుగా కొలిచేవారేనో హీనయానం అనమాట. ఇక్కడ తేడా ఏంటింది? ఎంఫసిస్ ఆఫ్ అహింస అనేది రెండిట్లో ఉన్నది. అదేవిధంగా క్యాస్ట్లెస్ సొసైటీ అనేది కూడా ఉన్నది. వర్షిప్ ఆఫ్ సూప అనేది రెండిట్లో ఉన్నది. కానీ వర్షిప్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడ్డెస్ అంటున్నారు. దేవుణ్ణి పూజించడం అనేది దేవుణ్ణి మరియు దేవతలను పూజించినది మహాయానంలోనే ఉన్నది, హీనయానంలో లేదు. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా ఏంటిది? ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టేట్ హ్యావింగ్ ది లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం అనేది ఏ రాష్ట్రాల్లో? మనకు మధ్యప్రదేశ్లో లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అనేది మధ్యప్రదేశ్లో ఉన్నది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అదేవిధంగా పర్సంటేజ్ ప్రకారం అయితే మిజోరం అయితే హైయెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. ఇక్కడ మాత్రము ఏరియా ప్రకారం అయితే మధ్యప్రదేశ్ అనేది వస్తుంది, పర్సంటేజ్ ప్రకారం అయితే మిజోరం వస్తుంది. అదేవిధంగా ఏరియాలో సెకండ్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, అక్కడ పర్సంటేజ్ ప్రకారం కూడా అరుణాచలే వస్తుంది అనమాట. ఈ రెండు మిజోరము అండ్ మధ్యప్రదేశ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ప్రకారం మధ్యప్రదేశ్ అనేది పెద్ద ఏరియా కాబట్టి ఏరియా ప్రకారం ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మిజోరం అయినా నార్త్ ఈస్ట్ చిన్న ఏరియాలు కాబట్టి, చిన్న స్టేట్స్ కాబట్టి పర్సంటేజ్ ప్రకారం మిజోరం అనేది ఎక్కువగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.